హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే కాంచన్జంగా ట్రైన్ యాక్సిడెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇది ఎలా జరిగింది అని అంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ని ఒక గూడ్స్ ట్రైన్ వచ్చి కొలైడ్ అవ్వడం వల్ల కొన్ని కోచెస్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ కూడా డీరేల్ అవ్వడము, దాంట్లో ఉన్న ప్యాసింజర్స్కి డెత్ అనేది జరగడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆల్మోస్ట్ రిపోర్ట్ ప్రకారం 14 to 15 మెంబర్స్ చనిపోయారని చెప్పి రైల్వే మినిస్ట్రీ డేటా చెప్తోంది. సో అసలు ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్న ఏంటి అంటే అసలు రైల్వేస్ ఇంపార్టెన్స్ ఏంటి ఇండియన్ ఎకానమీలో. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ సిలబస్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ ఆర్ ద కీ కాంపోనెంట్. దెన్ మనం డిస్కస్ చేయబోతుంది అంటే అసలు ఇండియాలో రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక లాస్ట్ ఇయర్లో 2023లో మనకి 3 మెయిన్ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇంతకు ముందు కొంచెం తగ్గాయి, మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో ట్రైన్ యాక్సిడెంట్స్ జరగడానికి గల రీజన్స్ ఏంటి, మరి ఇక్కడ మొత్తం డిస్కషన్లోకి వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కవచ్ సిస్టమ్. ఈ కవచ్ అనే దాన్ని ఏంటి, ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్గా డెవలప్ చేసాం. ఇది ఫస్ట్ ఇండిజినస్ సిస్టమ్. మరి అసలు ఇది ఉన్నప్పుడు కూడా ఈ కొలిజన్ అనేది ఎందుకు జరుగుతుంది, మరి కవచ్ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేయగలుగుతుందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోతుంది ఇదంతా టైమ్ లైన్ ఆఫ్ ద యాక్సిడెంట్ అనమాట. సో మీరు పాజ్ తీసుకుని అసలు ఏం జరిగింది అనేది చదివి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కాదు, ఇది ఎలా జరిగింది అనే దానికంటే ఓవరాల్గా మెయిన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఏం అడగొచ్చు అంటే అసలు ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డిస్కషన్ అనేది ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇండియన్ రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇండియన్ ఎకానమీలో, తర్వాత ఈ యాక్సిడెంట్లో ఏం జరిగింది, అట్ ద సేమ్ టైం అసలు ఈ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనేది ఫంక్షనల్గా ఉందా లేదా, ఇది ఆపగలుగుతుందా లేదా అనేది చూద్దాం. దీని రోల్ ఏంటి, దాంతోపాటు అసలు రైల్ సేఫ్టీ అనేది ఎన్షూర్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 3లో. దెన్ ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే త్రిపుర అగర్తలా నుంచి ఈ పర్టికులర్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయింది. ఇది వెస్ట్ బెంగాల్లోని ఒక పర్టికులర్ స్టేషన్ దగ్గరికి రాగానే ఏమైందంటే ఒక గూడ్స్ ట్రైన్ అనేది, సో ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్ ఫాల్ట్ కాదు, గూడ్స్ ట్రైన్ ఫాల్ట్, సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల ఆ గూడ్స్ ట్రైన్ అనేది ఈ పర్టికులర్ ట్రాక్లోకి వచ్చి దీన్ని కొలైడ్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో రైల్వేస్ అనేది మీకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే మనకి ఇది యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, అసలు ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా మనం ఎవరిని కన్సిడర్ చేస్తాం. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరు, ఇది ఆన్సర్ చేయండి. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక టాపిక్ ఏంటి అంటే అసలు రైల్వేస్ అనేది ఇండియాలో ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయంటే మీ అందరికీ తెలిసిందే మనకి ఎన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి జనరల్గా. మనకి ల్యాండ్ బేస్డ్లో రైల్వేస్ ఉన్నాయి, రైల్, రోడ్, ఇవన్నీ ల్యాండ్ బేస్డ్. తర్వాత మనకి ఎయిర్వేస్ ఉన్నాయి, అలానే షిప్, వాటర్వే కూడా ఉంది. సో ఇలా మనకి బేసిక్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిందే అన్నిటికంటే చీపెస్ట్ ఏంటి అంటే రైల్వేస్. రైల్వేస్ అనేవి కాస్ట్ ఎఫెక్టివ్, అంటే చీప్, ఎట్ ద సేమ్ టైం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని కూడా ఎఫోర్డబుల్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెన్స్. మనకి రైల్వేస్ అనగానే ఏం గుర్తొస్తాయి, బోత్ ప్యాసింజర్ ట్రైన్స్ గుర్తొస్తాయి, అలానే ఫ్రైట్ అంటే ఏంటి, జనరల్గా మనం గూడ్స్ ట్రైన్స్ ఏవైతే మనకి ప్యాసింజర్స్ని కాకుండా గూడ్స్ని క్యారీ చేస్తాయి మనం ఫ్రైట్ ట్రైన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ జనరల్గా ఇండియా రైల్వే నెట్వర్క్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్గా 65,000 కిలోమీటర్స్ ఆఫ్ రైల్ నెట్వర్క్ అనేది మనకు ఉంది. మరి దాంట్లో మనకి ఎంత ప్యాసింజర్ ట్రైన్ కౌంట్ ఉంది అని అంటే 14,000 ట్రైన్స్ అనేవి ప్యాసింజర్స్ని క్యారీ చేస్తున్నాయి. ఆల్మోస్ట్గా 8,000 ఇండియన్ స్టేషన్స్ అనేవి రైల్వేస్ కింద ఉన్నాయన్నమాట. సో ఇండియాలో రైల్వేస్ అనేది గ్లోబల్లోనే లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం రైల్వేస్ కూడా అడ్వాంటేజెస్ చూసాం. మరి రైల్వేస్ అనేవి ఇండియన్ ఎకానమీలో ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే కనుక మనకి రైల్వేస్ వల్ల యూజెస్ ఏంటి, రైల్వేస్ అనేవి దేశాభివృద్ధికి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటి, మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండటం వల్ల చాలామంది రైల్వేస్ని ప్రిఫర్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి కానీ అన్నిటికీ. దెన్ మెయిన్ థింగ్ ఏంటి, మూవ్మెంట్ ఆఫ్ కార్గో, అంటే ఏవైతే లార్జ్ డిస్టెన్స్ కార్గో ఉంటాయో అవి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం గూడ్స్ ట్రైన్లలో జనరల్గా కోల్ ఇవన్నీ క్యారీ చేస్తారు, అట్ ద సేమ్ టైం వెహికల్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా రైల్వేస్లో వెళ్తుంటాయి. దాని తర్వాత ఏంటి, ఇది నేషనల్ ఇంటిగ్రేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. మీకు గుర్తుంటే కనుక మనకి బ్రిటిష్ రూల్ టైంలో
ఈ రైల్వేస్ని బ్రిటిష్ అనే వాళ్ళు వేరే పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేసినా కూడా రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు నేషనల్ ఇంటిగ్రేషన్ అయింది. ఎందుకంటే పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. దానివల్ల ఏమైంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానీ వాళ్ళ పర్టికులర్ రీజన్స్లో ఏం జరుగుతుందనే కానీ ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు తెలవడం వల్ల నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది పెరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, మనం రైల్వేస్ ఉండటం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, వాటి వల్ల కల్చరల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అలా నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది. దాంతోపాటు రైల్వేస్ అనేది మార్కెట్ యాక్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న గూడ్స్ అవి అక్కడ సరిపోయి ఉండొచ్చు, కానీ ఇంకొక ఏరియాలో షార్టేజ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ కానీ ఏదన్నా ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. సో ఇలాంటి వాటిని మనం ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల రైల్వేస్ ద్వారా మనకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా జరుగుతుంది రైల్వేస్ వల్ల. ఎవరైతే రైల్వే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. దీనివల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా అచీవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి రైల్వేస్ వల్ల ఈవెన్ డిఫెన్స్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకు అంటే కనుక మనకి ఫాస్టర్ మొబిలైజేషన్ ఆఫ్ ట్రూప్స్ అనేది రైల్వేస్తో పాసిబుల్ అవుతుంది. మీకు గుర్తుంటే కనుక బ్రిటిష్ మన ఇండియాలో రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, మనం డెవలప్ చేయాలనో మనకి కమ్యూనికేషన్ ఎన్హాన్స్ చేయాలనో కాదు, వాళ్ళకి మొబిలైజేషన్ ఆఫ్ ట్రూప్స్ అనేది ఫాస్టర్గా ఉండాలని చెప్పి రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా డిఫెన్స్ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మనకి డిజాస్టర్స్ టైంలో కూడా మనకి అంటే ఏదైతే రిలీఫ్ మెటీరియల్ ఉంటుందో, లేకపోతే మనకి ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ ఉంటారు కదా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్, కానీ వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి కూడా రైల్వేస్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇలా మనకి యూజ్ ఆఫ్ రైల్వేస్ అనేది మనం చూసాం. తర్వాత ఇప్పుడు మనం అసలు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు కాంచన్జంగా ట్రైన్ యాక్సిడెంట్లో ఏం జరిగింది అని అంటే కనుక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫాల్ట్ అనేది ఎక్కడ జరిగింది, ఆటోమేటిక్ సిస్టమ్ సిగ్నలింగ్లో జరిగింది. అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంది. ఇది ఎలా ఉంది అనేది మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ మనకి ఒక సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని మనం TA 9/12 ఆథరైజేషన్ సిస్టమ్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే రైల్వేస్లో జనరల్గా ఆటోమేటిక్ సిగ్నలింగ్ అనేది రెడ్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ట్రైన్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల, అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి పాస్ అయ్యేటప్పుడు ఈ ఆథరైజేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగి రెడ్ సిగ్నల్ అనేది కనిపిస్తే కనుక డే టైంలో ఆ పర్టికులర్ ఎవరైతే లోకో పైలట్ ఉంటారో వాళ్ళు 1 minute అనే దాన్ని అట్లీస్ట్ 1 minute ట్రైన్ ఆపాల్సి ఉంటుంది అనమాట. అదే నైట్ టైంలో అయితే కనుక 2 minutes ఆపాలి. ఓకే, 2 minutes ఆపాలి. తర్వాత ఏంటి, ఇలా మనకు సిగ్నలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పీడ్ అనే దాన్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. అంటే జనరల్గా 10 kilometers per hour కానీ ఇట్లాంటి స్పీడ్తోనే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే స్పీడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 1 minute హాల్ట్ ఇవ్వాలి డే టైంలో, నైట్ టైంలో అయితే 2 minutes. తర్వాత స్పీడ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ సిగ్నలింగ్ వరకు, అంటే నెక్స్ట్ సిగ్నల్లో గ్రీన్ సిగ్నల్ ఉండేంత వరకు కూడా దీన్నే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కడ ఫాల్ట్ జరిగింది అని అంటే ఇక్కడ 2 ట్రైన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా ఈ యాక్సిడెంట్లో. ఒకటి కంచన్జంగా ప్యాసింజర్ ట్రైన్ ఉంది, ఇంకొకటి గూడ్స్ ట్రైన్ ఉంది. సో ఈ ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే ఫాలో అవుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. ఇక్కడ 1 minute హాల్ట్ ఇచ్చారు, ప్లస్ వాళ్ళు స్పీడ్ని డిక్రీజ్ చేసుకుని వెళ్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఫాల్ట్ ఎక్కడ జరిగింది, గూడ్స్ ట్రైన్ వాళ్ళు ఆ సిగ్నలింగ్ అనే దాన్ని మిస్ చేశారనమాట. సిగ్నలింగ్ వల్ల వాళ్ళు వెయిట్ చేయకపోవడము, ప్లస్ స్పీడ్ అనే దాన్ని కూడా వాళ్ళు కంట్రోల్డ్గా ఈ లిమిటేషన్స్లో ఫాలో అవ్వకుండా వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఏమైంది, ఈ పర్టికులర్ ట్రాక్ సిగ్నలింగ్ మిస్టేక్ జరగడం వల్ల ఆ పర్టికులర్ ట్రైన్ అనేది ఈ సిగ్నలింగ్ ఇష్యూ వల్ల ఈ పర్టికులర్ ట్రాక్ లోకి రావడం వల్ల ఈ 2 ట్రైన్స్ కొలైడ్ అవ్వడం, ఈ యాక్సిడెంట్ జరగడం అనేది జరిగింది. మరి ఇక్కడ మీరు అన్నిటికీ మెయిన్గా మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటి, కవచ్ సిస్టమ్ అనేది ఉంది అని అనుకున్నాం కదా. మరి కవచ్ సిస్టమ్ ఏమైంది, ఇది ఎందుకు కాపాడలేకపోయింది అంటే కనుక ఈ పర్టికులర్ ఈస్టర్న్ రైల్వే ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన పార్ట్లో అక్కడ ఈ కవచ్ సిస్టమ్ అనేది ఆపరేషనల్గా లేదు. సో ఇది ఫస్ట్ మెయిన్ రీజన్. సో కవచ్ సిస్టమ్ అనేది అసలు ఈ పర్టికులర్ లైన్లో ఇంట్రొడ్యూసే చేయలేదు. అసలు కవచ్ అనేది ఏంటనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ మనం అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి మనకి ఇండియాలో చూస్తే రీసెంట్ టైమ్స్లో తగ్గాయి, కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే కనుక ఇంటెన్సిటీ అనేది పెరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో 3 incidents జరిగాయి. ఒకటి మనకి ఫస్ట్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిస్సా బాలసోర్లో జరగడం వల్ల 3 trains కొలైడ్ అయినాయి. అప్పుడు కొలైడ్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 300 members చనిపోయారు. తర్వాత మనకి విశాఖపట్నం రాయగఢ్ మధ్యలో కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఇంకొకటి కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇలా మనకి 3 accidents జరిగాయి లాస్ట్ ఇయర్. సో NCRB డేటా ప్రకారం ఏంటి, NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలుసు కదా
మీకు. సో దాని డేటా ప్రకారం 2017-22 ఈ టైం గ్యాప్లో ఆల్మోస్ట్గా 1 lakh మెంబర్స్ ట్రైన్ రిలేటెడ్ డెత్స్ వల్ల చనిపోయారని చెప్తుంది. అంటే ప్రాబ్లం ఎంత ఇంటెన్స్గా ఉందనేది మనకు అర్థమవుతుంది. మరి అసలు అన్నిటికీ రీజన్స్ ఏంటి, ట్రైన్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఎలా జరగవచ్చు. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ సిగ్నలింగ్ ఫాల్ట్స్ అనేవి, లేకపోతే వాళ్ళు ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల, ఎక్స్ట్రా పీరియడ్స్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకు కూడా స్ట్రెస్ రావడం, ఫెటీగ్ రావడం, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు అంత ఫుల్గా అలర్ట్గా లేకపోవడం, ఫంక్షన్ చేయకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరగవచ్చు. లేదంటే మనకి అవుట్డేటెడ్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల, ఎప్పటి నుంచో మనం అంతా ఇప్పుడు యూస్ చేస్తున్న టెక్నాలజీ అంతా 19th-20th century టెక్నాలజీనే వాడుతున్నాం. తర్వాత అసలు ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ప్రాపర్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేకపోవడం కానీ, అప్గ్రేడేషన్ లేకపోవడం కానీ, నో అప్గ్రేడేషన్ కానీ, ఆర్ మిస్కమ్యూనికేషన్ అనేది జరగటం వల్ల కానీ, మిస్కమ్యూనికేషన్. సో ఇట్లా మిస్కమ్యూనికేషన్ అంటే ఒక పర్టికులర్ స్టేషన్ గార్డ్కిను ఇంకొక లోకో పైలట్కి ఇలాంటి వాళ్ళ మధ్యలో ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరగాలో అది ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల కానీ, సిగ్నలింగ్ ఇష్యూస్ అంటే టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల కూడా, అంటే టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల సిగ్నలింగ్ ఫాల్స్ రావచ్చు, సిగ్నలింగ్ ఫాల్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మేజర్ ట్రైన్ యాక్సిడెంట్స్కి కారణమవుతున్నాయి అనమాట. సో మరి ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి మనం తీసుకొచ్చింది ఏంటి అంటే కనుక ఈ కవచ్ సిస్టమ్. కవచ్ అంటే ఏంటి, ఇది ఇండిజినస్గా తయారు చేసింది, అంటే మన ఓన్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, TCAS అంటాం. అంటే TCAS అంటే ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారనేది మనం చూద్దాం. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు కవచ్ సిస్టమ్ ఏంటి, ఇది ఇన్స్టాల్ చేస్తే కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లోకో పైలట్ బ్రేక్ అప్లై చేయాల్సింది చేయలేదు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు మర్చిపోయినా కూడా కవర్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. అలానే అంతేకాకుండా మనకి ఫాగ్ విజిబిలిటీ ఎప్పుడైతే, అంటే ఫాగ్ వల్ల విజిబిలిటీ తక్కువ అవుతుందో అలాంటప్పుడు అలర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా లెవెల్ క్రాసింగ్స్లో మనకి రైల్వే క్రాసింగ్స్లో క్రాస్ చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఒక బజింగ్ సౌండ్ ఇవ్వడం కానీ, మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కవర్ సిస్టమ్ యొక్క యూనిక్ ఫీచర్స్ అనమాట. మరి ఈ కవర్ సిస్టమ్ అనేది చెప్పాను కదా, ఇది ఎప్పుడు మనం రీసెంట్గా డెవలప్ చేసామని చెప్పాం కదా. సో ఇది 2022 యూనియన్ బడ్జెట్లోనే మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు, ఆల్మోస్ట్గా 2000 kilometers ఆఫ్ రైల్వే నెట్వర్క్ అనేది దీని కింద తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన రీజన్ ఏంటి, ఈ కవర్ సిస్టమ్ అనేది అసలు ఈస్టర్న్ రైల్వేస్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఇన్స్టాల్ చేయలేదు ఆ పర్టికులర్ రూట్లో, అది కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడానికి కూడా ఒక కారణం అని చెప్తున్నారు. సో దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కవర్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది. సో ఫీచర్స్ చూస్తే కనుక ఇది ఫస్ట్ మన ఇండియా యొక్క ఆటోమేటిక్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనమాట, ట్రైన్ కొలిజన్స్ జరగకుండా. ఇది 2012 నుంచి డెవలప్మెంట్లో ఉంది. తర్వాత ఇది కవచ్ ఆర్ ఆర్మర్ కూడా అని అంటాం. సో ఈ కవచ్ అనేది ఏంటి అంటే కనుక జీరో యాక్సిడెంట్స్, అంటే కొలిజన్ వల్ల యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి ఈ పర్టికులర్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాం. ఇది ఎవరు డెవలప్ చేశారనేది ఇంపార్టెంట్, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. సో ఇది పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది రైల్వేస్ కింద ఉంది, ఇది డెవలప్ చేసిన సిస్టమే కవచ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఎవరు టెస్ట్ అండ్ ట్రయల్ చేశారంటే సౌత్ సెంట్రల్ రైల్వే. మీ అందరికీ తెలిస్తే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే అనేది హెడ్ క్వార్టర్డ్ ఎక్కడ ఉంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇండియా మొత్తంలో ఇప్పుడు ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి. ఓకే, సో రైల్వే జోన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా బేసిక్ జీకే క్వశ్చన్, అది కూడా ఒకసారి చూడండి. దెన్ ఫంక్షనింగ్ ఏంటి, అసలు ఇక్కడ కవచ్ అనే సిస్టమ్లో ఏముంటాయంటే సింపుల్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి, అలానే రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ ఉంటాయి. ఇవేంటి అంటే కనుక రెండు ట్రైన్స్ ఎప్పుడైతే దగ్గరకు వస్తున్నాయో అప్పుడు వాటిని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ బ్రేకింగ్ చేసి ఆపడం వల్ల కొలిజన్ అనే దాన్ని అవాయిడ్ చేస్తుంది. ఆ పర్టికులర్ సిస్టమ్ అనేది ఈ కవచ్లో ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హై రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ అనేవి దీంట్లో ఉంటాయి, సో దట్ కొలిజన్ అనేది లేకుండా డ్రైవర్స్ని అలర్ట్ చేస్తుంది. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కూడా ఆటోమేటిక్ గా ఉంది, దానివల్ల ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ పైలట్ మర్చిపోతే కవచ్ అనేది ఆటోమేటిక్ బ్రేకింగ్ అనేది దాన్ని చేస్తుంది. సో ఆటోమేటిక్ ప్రివెన్షన్ అనేది కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఆటో విజిలింగ్, ఎప్పుడైనా లెవెల్ క్రాస్ చేసినప్పుడు ఒక విజిలింగ్ సౌండ్ అనే దాన్ని కూడా ఈ కవచ్ సిస్టమ్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ ట్రైన్ కొలిషన్స్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వకుండా కూడా మనం సేవ్ చేయొచ్చు. అలానే ఎమర్జెన్సీ మెసేజెస్, SOS అంటే ఎమర్జెన్సీ మెజర్స్ కూడా మనకి మెసేజెస్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. అంటే ఒకవేళ ఏదైనా సిగ్నలింగ్ ఫాల్ట్ వచ్చి లేకపోతే లోకో పైలట్ దగ్గర ఏదైనా ఫాల్ట్ వస్తే అది ఆటోమేటిక్గా నియరెస్ట్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ లైవ్ మానిటరింగ్ ఆఫ్ ట్రైన్ మూవ్మెంట్స్ కూడా కవచ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కొలిజన్ అవ్వకుండా సేఫ్టీని పెంచడం, అట్ ద సేమ్ టైం ట్రైన్ రిలేటెడ్ డెత్స్ని కూడా తగ్గించడం అనేది దాని
దానికోసం తీసుకొచ్చిన ఇనిషియేటివే కవచ్. మరి ఇండియాలో మనం రీసెంట్ టైమ్స్లో ఇన్ని మెషర్స్ తీసుకుంటున్నా కూడా ఎందుకు ఆపలేకపోయామనే చూసాం, మనం రీజన్స్ ఏంటనే చూసాం. కానీ ఇంకా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది సిచ్యువేషన్ అంటే కనుక డెఫినెట్గా మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి, ఫస్ట్ ఫండింగ్ అనేదాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఫండింగ్తో పాటు మనం ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదాన్ని ఎన్హాన్స్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎన్హాన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం స్కిల్డ్ మ్యాన్ పవర్ని కూడా తీసుకోవాలి, ఇంకొంచెం స్కిల్లింగ్ అనేది పెంచాలి. అట్ ద సేమ్ టైం ఆడిట్స్ కూడా పెంచాలన్నమాట, ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్. ఎందుకంటే అసలు ప్రాపర్గా లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ స్పీడ్తో మనం ఇన్స్పెక్షన్స్ చేయడం, ఆడిటింగ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైల్వేస్ అనేది రోజువారీ కార్యక్రమం అనమాట. ఇండియాలో చాలా అంటే రోజు రైల్వేస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, రైల్వేస్లో అంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, రైల్వేస్ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం కాపాడాలి అని అంటే డెఫినెట్గా ఇలాంటి సేఫ్టీ అండ్ ప్రికాషనరీ మెషర్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి కవర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు అని అనుకుంటున్నాం కదా, అంటే మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అన్ని రైల్వే లైన్స్లో కూడా ఈ కవర్ సిస్టమ్ లాంటివి ఇన్స్టాల్ చేయాలి, ప్రమాదాలను తగ్గించాలి అనేది వే ఫార్వర్డ్గా సజెస్ట్ చేద్దాం. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? సో వీటిలో ఏది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అనేది వెరీ బేసిక్ జీకే క్వశ్చన్ ఇచ్చాను, సో ఆన్సర్ చేయండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. హౌ డస్ ఇట్ కాంట్రిబ్యూట్ టు బోత్ ఇండస్ట్రియల్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్స్? సో ఇక్కడ ఇండియన్ ఎకానమీలో డెవలప్మెంట్లో ఇండియన్ రైల్వేస్ పార్ట్ ఏంటి, అట్ ద సేమ్ టైం మనకి ఇది అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్కి ఎలా హెల్ప్ చేస్తుందని ఇలాంటి బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు మెయిన్స్లో. సో దీనికి ప్రాక్టీస్ చేయండి. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, అసలు ఇండియన్ రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇండియన్ ఎకానమీలో, ఈ యాక్సిడెంట్ జరగడానికి గల రీజన్స్ ఏంటి, ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ ఉంది, అలానే సిగ్నలింగ్ ఫాల్ట్ కూడా జరిగింది. కవర్ సిస్టమ్ అనేది అసలు ఇక్కడ ఈ లైన్లో ఇన్స్టాలే చేయలేదు. దెన్ మనం కవర్ సిస్టమ్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అసలు ఈ ప్రికాషనరీ మెషర్స్ ఇంకా మనం ఏం తీసుకుని రైల్వే సేఫ్టీని ఎన్షోర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.